పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ వారం అత్యధికమైనటువంటి శుభ సమయంగా మనం చెప్పుకోవాలి. మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి ఎదుగుదల కనబడుతుంది. ఉత్సాహంగా మీరంతా కూడా పనిచేస్తారు. అలాగే ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా శుభవార్త వింటారు. ఇంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో పాటు డబల్ బోనస్గా మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి రాహువు మీకు అనేకమైనటువంటి లాభాలు తీసుకొస్తాయి. మీరు ఉద్యోగమే కాకుండా సైడ్ బిజినెస్లు మీరు ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన కుటుంబంలో చిత్రమైనటువంటి పరిస్థితులు మీకు రావడం జరుగుతుంది. బాగుంది అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా మిమ్మల్ని ఆమోదించకపోవడం, బాలేదు అనుకున్నప్పుడు బాగుండేలాగా చేయడం మీకు విచిత్రమైనటువంటి మనస్తత్వానికి విస్మయానికి గురి చేస్తుంది. ఇక ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరికీ కూడా భాగ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్రుడు, కుజుడు, బుధుడు మీకు శుభ ఫలితాలను ఇస్తారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా అనుకూలమైనటువంటి రేట్లు మీకు రావడం జరుగుతుంది. అధిక రేట్లకి మీరు అమ్మడం జరుగుతుంది. అలాగే తక్కువ రేట్లకి మీరు స్థలాలు కొనడం జరుగుతుంది. ఇంతవరకు ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా ఇల్లు కొనుక్కుంటారు. మరి ఈ అద్దెంట్లలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఇళ్లల్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వృషభ రాశి విద్యార్థులు ఎక్కువ మీరు కష్టపడి చదవాలి. ఆ విధంగా చదవడం ద్వారా మీకు సుస్థిరమైనటువంటి విధానము, క్రమశిక్షణ మీకు ఈ వారంలో మీకు అలవాటు పడుతుంది. కొత్తగా మీకు ఫ్రెండ్స్ రావడం జరుగుతుంది. మరి వీళ్ళంతా కూడా మంచి సలహాలు మీకు ఇవ్వడం ద్వారా వాళ్ళ వల్ల మీరు లబ్ధి పొందడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రవి మనకి 10వ ఇంట్లో ఉండి మరి ఈ యొక్క వృత్తిని మీకు చక్కగా చేస్తాడు. వర్క్ టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఆ వర్క్ని మీరు చాలా చక్కగా సమర్థవంతంగా మీరు పూర్తి చేసి మీ యొక్క అధికారుల ప్రశంసలు మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి వారి మొండితనంతో మీరు బయటపడిపోవడం జరుగుతుంది. అలాగే పరీక్షల యొక్క ప్రభావం వలన మీకు ఈ పిల్లలు చదవట్లేదు అనేటటువంటి ఒక విధమైనటువంటి టెన్షన్ మీకు పట్టుకుంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకు కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత రంగురంగుల వస్త్రాలని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు మీరు ఇవ్వడం ద్వారా చక్కగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా గణపతికి గరికగడ్డి వేసి ఆరాధన చేసుకోండి సోమవారం నాడు. ఈ విధంగా చేస్తే మీకు బ్రహ్మాండంగా శుభమస్తు.